అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంలో కొందరు గుర్తు తెలియని దుండగులు మద్యం మత్తులో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలాగే మద్యం గంజాయి మత్తులో రెచ్చిపోయిన అల్లరి మూకలు పాయికరావుపేటకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల అద్దాలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అల్లూరి సేవా సమితి సిపిఎం నేతలు డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి గ్రామం. స్వతంత్ర సమరయోధులు అగ్గిరాజు గారు జన్మించినటువంటి జన్మస్థలం ఇది. ఈ గ్రామంలో రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని క్షత్రియ సేవా సమితి వారు 1997లో ఈ గ్రామంలో ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం అల్లూరి గారి వర్ధంతి జయంతి సభలు ఈ గ్రామంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఒక సాంప్రదాయం వారసత్వం ఉన్నటువంటి గ్రామం. అటువంటి గ్రామంలో 2024 డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి మరి కొంతమంది దుండగులు స్వాతంత్ర సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని చేతిని విరగొట్టడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సంఘటనకి పాల్పడినటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 31 పోయి 25వ సంవత్సరం వస్తుందన్న ఆనందంలో మా గ్రామస్తులందరూ ఉంటుండగా శుభాకాంక్షలు ఎంతోమందికి చెబుదామని అనుకున్నాం. అదే రోజు రాత్రి కొంతమంది దుండగులు దీనికి సంబంధించిన వారు వచ్చి మా అల్లూరి సీతారామరాజు తాలూకు విగ్రహాన్ని పగులగొట్టి మేము ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలి, ఈ అరాచక శక్తులు వెనకాలన్న ప్రోద్బలం ఉన్న మనుషులు ఎవరు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా సీతారామరాజు గారు అంటే అందరి సీతారామరాజు స్వతంత్రం తెచ్చిన సీతారామరాజు గారు చేతులు పోవడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో విధంగా ఊహించి ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద నాయకుల్ని పెద్దల్ని అందరినీ పిలిచి ఆయనకి సన్మానం చేయడం చేయడం ప్రతి సంవత్సరం కూడా జనవరి 14ని సుమారు 200 మంది వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం కాబట్టి మీరు ప్రజలు అదేవిధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మా ప్రాణాలకు కూడా హాని ఉందని మీకు అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఊళ్ళో కాపురాలు ఉండమంటారా, ఊరు వదిలేసి వెళ్ళిపోమంటారా అన్న పరిస్థితిలో చాలామంది అడుగుతున్నారు. అది బాధాకరం కాబట్టి దీనిపై కఠినమైన చర్యలు తీసుకుని ఆ ముద్దాయిలను పట్టుకుని వాళ్ళని శిక్షించవలసిందిగా ఇందు మూలకంగా కోరుతున్నాను.